చర్ల మండలంలో ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి ప్రాథమిక బడులలో ఉన్నటువంటి ఉపాధ్యాయులని కలెక్టర్ గారు డిప్యుటేషన్ పేరుతోటి ఆదేశాలు జారీ చేసి హై స్కూల్లో వెళ్ళి పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో ఉన్న విద్యార్థులకు చదువు నేర్పించాలి, వాళ్ళని పాస్ చేయాలనేటువంటి ఆలోచన మంచిదే. కానీ కలెక్టర్ గారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి, కలెక్టర్ గారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రాథమిక పాఠశాలలో చదువు కానీ వస్తువులు కానీ తీవ్రంగా కొరత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక పాఠశాల రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రోజు రోజుకి గణనీయంగా వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మేము ఖచ్చితంగా పకడ్బందీగా చెప్పగలం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగానే ఇవాళ ప్రభుత్వ బడులలో ప్రాథమిక బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. వస్తువులు లేని కారణంగా గణనీయంగా తగ్గుతుంది. రాను రాను ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా లేవా ఏందా అనేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బడిని బాగు చేయాల్సినటువంటి అధికారులు ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సినటువంటి అధికారులు ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వ బడిలో ఇప్పటికే సరిపోకుండా ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులను తీసి వేరే పాఠశాలకు పంపించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అనేది ఖచ్చితంగా ప్రాథమిక బడిని చంపేయడమే, విద్యార్థులకు చదువును దూరం చేయడమే అవుతుంది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాం. అయ్యా కలెక్టర్ గారు, ఈ ప్రభుత్వ ప్రాథమిక బడి అంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. చిన్న బడి అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాథమిక బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని తీసుకుపోయి మన హై స్కూల్లో మీరు వేయడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎవరు చదువు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ పిల్లల్ని ఆ విధంగా మీరు ఉపాధ్యాయులు లేకుండా చేస్తే ఈ పిల్లలందరూ కూడా చదువుకు దూరం అవుతారు. మా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ పేద పిల్లలే ఈ ప్రభుత్వ బడిలో చదువుతా ఉన్నారు. ఆ కాస్త చదువును కూడా ఇవాళ మా పిల్లలకు దూరం చేయాలనేటువంటి అంశం ఇందులో దాగి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అట్లాగే పాఠశాలకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి గౌరవ సభ్యులు పెద్దలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి దీన్ని ఏదైతే మీరు జారీ చేసినటువంటి ఈ డిప్యుటేషన్ ఏదైతే ఉందో దీన్ని వెనక్కి తీసుకోవాలని, వెంటనే మా బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను మాకే కేటాయించాలని, అదేవిధంగా ఒకవేళ సాధ్యం కాకపోతే వాళ్ళ స్థానంలో ఖచ్చితంగా వేరొక ఉపాధ్యాయులను నియమించి మా విద్యార్థులకు న్యాయం చేయాలని, నాణ్యమైన విద్యను అందించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.